హిన్ అంటే పాపం, దు అంటే దహించేది, పాపాన్ని దహించేది. పాపాన్ని ఏది దహించగలదు? జ్ఞానం. హిందూ అన్న పదానికి జ్ఞానం అని అర్థం. అందుకని అది వ్యుత్పత్తి అర్థం. ఎవరు హిందువులు? ఉత్తరాన హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన్నున్న హిందూ మహాసముద్రం మధ్య భాగంలో ఉన్న ప్రతి ప్రాణి హిందువు అనేది శాస్త్రం ఇచ్చిన నిర్వచనం. హిందూ కుష్ అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి, ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్కి ఒక ట్రై జంక్షన్ ఉంటుంది. అక్కడ ఉంటాయి పర్వతాలు, హిందూ కుష్ రేంజెస్ అంటారు కదా. అక్కడి నుంచి ఈ భూభాగం వరకు జ్ఞానం ఎక్కువ ఉంది. అందుకని ఈ భూమిలో పుట్టిన ప్రతి ప్రాణి జ్ఞానవంతమై ఉంటుంది. అందుకే పావును కూడా దేవుడి భుజం మీద వేసి మనం కొలుస్తాం. అంటే ఇక్కడ పుట్టిన మామూలు వానపాము దగ్గర నుంచి ఐరావతం అంత ఏనుగు వరకు అన్ని జంతువులు కూడా హిందూ జంతువులే. పుట్టిన అందరూ కూడా హిందూ. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి చూడండి. మీకు ఇది క్రియేషన్ టైం, అంటే సృష్టి జరిగే సమయం. 3:20 మీకు యావత్ విశ్వములో కూడా మీకు ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా క్లియర్గా, అందుకే దీని యోగాలో అమృత వాయువు అంటారు. అమృత వాయువు అన్నప్పుడు ఏంటి? మీరు ఊహించని ఇవాళ ఉండే పొల్యూషన్, ఎంత వాయిస్ పొల్యూషన్ అనండి, నాయిస్ పొల్యూషన్ అనండి, మీకు వెహికులర్ ట్రాఫిక్లో నుంచి వచ్చే పొల్యూషన్ అండి, ఇదంతా కూడా లేకుండా మీకు అమృత వాయువు వీచే సమయం బ్రహ్మ ముహూర్తం. కాబట్టి ఈ టైంలో మీరు లేచి మీరు యోగా అనండి, మెడిటేషన్ అనండి, లేదా మార్నింగ్ వాకింగ్ అనండి, జాగింగ్ అనండి, మీరు ఎలాంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా మీకు ఈ ప్రకృతి ఆ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని పూర్తిగా మీకు ఇస్తుంది. మీరు పూర్తిగా అనుభవాన్ని పొందవచ్చు. అందుకే మీరు చూసారనుకోండి, బ్రహ్మ ముహూర్తంలో మీరు ఏ పని మొదలు పెట్టినా, చాలామందిని నేను చూశాను, వీళ్ళు గృహప్రవేశం అనేది బ్రహ్మ ముహూర్తం టైంలో చేస్తారు. అలాగే ఏమైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలి అన్నప్పుడు, ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలోనే పనులు చేస్తారు. ఇక్కడ ఒక బ్యూటీ ఏంటో చెప్పమంటారా? బ్రహ్మ ముహూర్తంలో ఈ పని చెయ్యాలి అని మీరు నిర్ణయించుకున్న తర్వాత మీరు తిథులు, నక్షత్రాలు, యోగాలు, వారాలు, వజ్యాలు ఏమి చూడక్కర్లేదండి. బ్రహ్మ ముహూర్తంలో ఈ పని చేయాలన్నప్పుడు మీకు ఎటువంటి దోషము ఉండదు. ఏ రోజైనా కూడా ఆ టైంలో మీరు ఆ పని మొదలుపెట్టినప్పుడు 100% మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ గ్రహం తిరుగుతున్న తీరు, జరుగుతున్న విషయాలు చూస్తే ప్రాథమికమైంది ఏదో సుమారు 3:20 నుంచి 40 నిమిషాల్లోపు మారుతుంది. దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇది 33 డిగ్రీల లాటిట్యూడ్ వరకే ఉంటుంది. మీ వ్యవస్థ, మానవ వ్యవస్థ ఇతిమిద్దమైన ఒక విధంలో పనిచేస్తుంది. ఇది ఒక అవకాశం. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఒక చైతన్యం కలిగింది. మీ జీవితం ఈ విశ్వం అని మనం పిలుచుకునే ఎన్నో విషయాల సమాహారం. ఉనికి అని మనం పిలిచే ఎన్నో విషయాల కలగలుపు. కాబట్టి మనం ఒక పర్యావసానం. విశ్వం అనే అద్భుతమైన ఘటన యొక్క పర్యావసానం. మనది ఒక విడిగా జరుగుతున్న ప్రత్యేకమైన ఉనికి కాదు. కాబట్టి మీరు గనక మమేకమైతే మీలో కొన్ని విషయాలు జరుగుతాయి. మీకు తెలుసా, ఒక సికాడస్ అనే ఒక జీవి మేము ఉంటున్న టెనెసీలో ఉంటుంది. అదే యుఎస్ ఆశ్రమంలో. అది 17 ఏళ్లకొకసారి నిద్రలేస్తుంది. అంతకన్నా గొప్ప ఉందా చెప్పండి? వాటికి తెలుస్తుంది సరిగ్గా 17 ఏళ్లు అయ్యాయని. లేస్తాయంతే. లేచి ఉత్పత్తి చేసి మళ్లీ పడుకుండిపోతాయి. అవి 17 ఏళ్లకి ఒకసారైనా సరే సమయాన్ని గుర్తుపెట్టుకుంటాయి. అలారమ్స్ ఏమీ ఉండవు. ఇది ఎలా ఉంది చెప్పండి? అవి ప్రకృతిలో మమేకమై ఉన్నాయి.
మనం ప్రకృతితో సంబంధం పోగొట్టుకుని అదే మన సహజ లక్షణం అనుకుంటున్నాం. కాదు. మనుషులు అనుభవిస్తున్న సమస్యలన్నీ, ఆరోగ్య సమస్యలన్నీ ఎందుకొస్తున్నాయంటే మనకి విశ్వంతో మమేకమయ్యి ఉండే ఆ ఎరుక పూర్తిగా పోయింది. మన ఉనికిని నిలిపే శక్తులతో కలిసి ఉండాలన్న ఎరుక పోయింది. ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికే యోగా ఉంది. ఈ జీవిత శృతిలో భాగం కావడానికి. మీ జీవంతో లయలో ఉంటే మీరు కూడా సుమారు ఉదయం 3 గంటల తర్వాత నిద్రలేస్తారు. మీరు ఎరుకతో ఉంటే ఉన్నట్టుండి ఒక మెరుపులాంటి ఉల్లాసం కలుగుతుంది మీలో. మీరు గాఢ నిద్రలో ఉన్నా సరే మీకు మెలకు వస్తుంది. ఇది మీకు జరగాలి. దానర్థం మీరు మమేకమై ఉన్నారు అని, జీవితంతో మమేకమై ఉన్నారని. మరి ఆ సమయంలో నేనేం చేయాలి? ధ్యానం చేయాలా, ఏదైనా క్రియ చేయాలా అని మీరు నన్ను అడిగితే ఏం చేసినా పర్వాలేదు. మీరు దేనిలో అయితే దీక్ష పొందారో ఆ ప్రక్రియని సాధన చేయాలి. విభూతి అడ్డంగా పెట్టుకున్నా తప్పు లేదు. నిలువుగా మనం గంధాన్ని, చందనం, తర్వాత రక్త చందనం అని అంటాము, హరిచందనం అని అంటాము, ఎర్రబొట్టు అనమాట నామము, ఏది పెట్టుకున్నా తప్పు లేదు. మనము కుంకుమ ధరిస్తాము, అలా పెట్టుకోవచ్చు. చందనము పెట్టుకుని గంధము, ఆ గంధం మీద పొట్టు పెట్టుకుంటారు. ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. స్త్రీలు పురుషులు అందరూ కూడా తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి, అది ముందు ముఖ్యం. విశేషంగా స్త్రీలు మనం అందరం కూడా తిలకధారణ చెయ్యాలి. పెళ్ళైనటువంటి వివాహితమైన స్త్రీలు వివాహ సమయంలోనే పెట్టిస్తారు భర్త చేతే భార్యక, అమ్మాయికి, వధువుకి. అప్పటి నుంచి జీవితాంతము కూడా మనము ఈ పాపిట అంటే ఎక్కడికైతే మన ఈ పాల భాగం నుంచి ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ, ఈ ఆజ్ఞాచక్రం నుంచి పైకి ఈ జుట్టు ప్రారంభమయ్యే మొదలు ఇక్కడి నుంచి మనం సహస్రారం వరకు పాపిడి తీస్తాము. సహస్రారాన్ని దాటకూడదు అని చెప్తాం. ఎందుకంటే ఆ సహస్రారంలో నుంచే మనలోకి పరమాత్మ ప్రవేశించాడు. మనం వేరే విధంగా కూడా దాన్నే అత్యుత్తమంగా మనం భావిస్తాము. సహస్రార పద్మంలోనే సర్వదేవీ దేవతల, మన దేహంలో ఉన్న చైతన్య శక్తి కూడా అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. ఊర్ధ్వం నుంచి మన కుండలిని ప్రయాణం కూడా అలా పైకి సాగుతుంది. కనుక దాన్ని దాటకుండా పిల్లలకి 2 జళ్ళు వేసేప్పుడు కూడా ఈ భాగాన్ని అట్టేబెట్టి పక్కగా తీసి అక్కడి నుంచి మళ్ళీ మధ్యలోకి పాపిడి తీసి 2 జళ్ళు వేస్తుంటాం చిన్నపిల్లలకు కూడా. కనుక మనము కుంకుమని, తిలకాన్ని, ఎర్ర తిలకం మనం నుదురు మీద ఈ కనుబొమల మధ్య భాగం నుంచి ఇక్కడి లోపల ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సాధారణంగా మనం ఈ భాగంలో పెట్టుకుంటాము, అది ఆజ్ఞాచక్రం. ఈ బొట్టు పెట్టుకోవడంలో అనేకమైనటువంటి ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మిక పరమైన, యోగపరమైన అనేక ప్రయోజనాలు మహర్షులు మనకు తెలియజేశారు. అందుకనే బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది, అలవాటు చేశారమ్మా. అయితే మన శరీరం నాడీ కేంద్రం ఉంటుంది కదా, మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రారం. ఈ చక్రాల మన శరీరంలో, చేతుల్లో కూడా చక్రాలు ఉంటాయి, వేళ్లలో చక్రాలు ఉంటాయి. శరీరం అంతటా కూడా ఈ నాడి 72,000 నాడులు. వాటిల్లో ముఖ్యమైనవి ఇడా, పింగళ, మధ్యలో సుషుమ్న. ఇవి ఆజ్ఞాచక్రం దాకా 3 ముఖ్యమైన నాడులు ఇడా, పింగళ, సుషుమ్న వస్తూ ఇక్కడి దాకా 3 ఉంటాయి. ఆజ్ఞాచక్రం నుంచి పైకి, పైనుంచి విశ్వాత్మతో, పరమాత్మతో కూడా సుషుమ్న నాడి అనుసంధానించబడుతుంది. కనుక ఈ ఆజ్ఞాచక్ర స్థానం ఎవరైనా కూడా పూర్తి యోగా అభ్యాసం చేసి కుండలిని జాగృతం చేసి అలా సాధన చెయ్యలేని వారు కూడా ఆజ్ఞాచక్రం మీద కేంద్రీకరించి పరమాత్మని ప్రసన్నుణ్ణి చేసుకుని దివ్యమైన శక్తిని పొందొచ్చు. అణిమాది అష్టసిద్ధులు సాధించవచ్చని చెప్తారు. ఆజ్ఞాచక్రానికి అంత శక్తి. ఈ బొట్టు పెట్టుకోవడం మనం ఇలా పెట్టుకుంటాము. అప్పుడు ఆ నొక్కడం వల్ల ఆజ్ఞాచక్రానికి కలిగే ఆ ఒత్తిడి మన శరీరంలో ఉన్న నాడులని చక్కగా శక్తివంతమయ్యేలా, ప్రకంపనలు వచ్చేలా ప్రేరేపిస్తుంది. అందుకని కూడా మనం బొట్టు పెట్టుకుంటాము. ఇంకా తిలకధారణ, బొట్టు పెట్టుకోవడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటి అంటే సౌందర్య చిహ్నంగా కూడా స్త్రీలు అందరూ బొట్టు పెట్టుకుంటారు అందంగా.
ఇంకా దృష్టి దోషాన్ని పరిహరించడానికి. అతి సహజంగా భగవంతుడు స్త్రీలలో సౌకుమార్యాన్ని, అందాన్ని, ఆకర్షణని అనుగ్రహించాడు కనుక ఇతరుల దృష్టి దోషము, దిష్టి తగలకుండా అంటామే, చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెడతారు, ఇలా పెడుతూ ఉంటారు, ఇక్కడ పెడుతూ ఉంటాము. సో అలా స్త్రీలకు కూడా దృష్టి దోషాన్ని పరిహరిస్తుంది. స్త్రీలకి పురుషులకి కూడా మన లోపల ఉన్న శక్తి జాగృతం అవ్వడానికి, ఆధ్యాత్మిక ప్రగతి కలగడానికి, ఇంకా బయట ఉన్న దుష్ట శక్తులు లోపలికి రాకుండా అరికట్టడానికి కూడా ఈ బొట్టు అనేది ఉపకరిస్తుంది. ఈ నుదురు మధ్యలో పాలభాగంలో ఈ కనుబొమ్మల మధ్య ఆజ్ఞాస్థానంలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఎవరైనా ఇలా చూడగానే, ముఖం చూస్తే చూడగానే ముందు ఆ బొట్టు మీద వారి దృష్టి పడి ఎవరి దృష్టి దోషము తగలదు. ఇంకా బయట ఉన్న ఏ నెగటివ్ పవర్స్ అంటామే, దుష్ట శక్తులు కూడా మనలోకి ప్రసరించవు, లోపలికి వెళ్ళలేవు. ఈ బొట్టు అడ్డుకుంటుంది. ఈ బొట్టులో, ఆ బొట్టు అనేది మాంగళ్య చిహ్నం. మంగళగౌరీదేవి యొక్క అనుగ్రహ శక్తి మనకి బొట్టులో, కుంకుమలో, పసుపులో ఉంటుంది. పసుపు కుంకుమలను అందుకే మనం మాంగళ్య ద్రవ్యాలు, మంగళ చిహ్నాలు అని అంటాము. స్త్రీకి పంచమాంగళ్య చిహ్నాలు ఉన్నాయి కదమ్మా. మొట్టమొదటిది సింధూరము. మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాము, ఇక్కడ సింధూరం పెట్టుకుంటాము. ఈ నుదుటన సింధూరము ధరించడం ఎందుకు అంటే భర్త యొక్క ఆయుర్దాయం, ఆరోగ్య వృద్ధి కోసం. ఏ స్త్రీ నిత్యము చక్కగా పంచమాంగళ్య చిహ్నాలని ధరించి ఉంటుందో, నిత్యము చక్కగా బొట్టు పెట్టుకుంటుందో, నుదుటన బొట్టు పెట్టుకుంటుందో, ఆమె మాంగళ్యము జీవితాంతము స్థిరంగా ఉంటుంది. అంటే స్త్రీలు ధరించే మాంగళ్య చిహ్నాలు భర్తకి రక్షణగా ఉంటాయి. ఇంకా మనం ప్రకృతి మనలో ఉంది, మనలో ఉన్నదే విశ్వంలో ఉంది అని మనం చాలాసార్లు పెద్దలు శాస్త్రాలు చెప్పగా తెలుసుకున్నాము, చదువుకుని తెలుసుకుంటూ ఉంటాము. మన ముఖం అనేదే కనుక ఆకాశ మండలం అయితే అందులో ఉదయించే సూర్యబింబము మన తిలకము లేక మన కుంకుమ అని చెప్తారు. ఆకాశంలో తూర్పు, మన శరీరానికి తూర్పు దిక్కు మన ముఖం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఉన్నాయి కదా, వీటిల్లో తూర్పు ముఖమైతే అక్కడ ఉదయించే సూర్యుడు మన బిందువు, బొట్టు అన్నమాట, తిలకం. కనుక కూడా ఆ బొట్టుని మనం బొట్టు పెట్టుకునేప్పుడు కూడా అమ్మవారిని తలుచుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని జపిస్తూ కుంకుమని ధరిస్తాము. విభూతిని ధరించే వారు కూడా, వారు విభూతిని ధరిస్తారు కదా, శైవులు కానీ వైష్ణవులు కానీ. మనమందరం కూడా శివారాధన చేసేటప్పుడు, ఇంట్లో నిత్య నైమిత్తిక పూజలప్పుడు, నిత్యం సంచార వందనం చేసేటప్పుడు కూడా పురుషులు శరీరంలో అనేక భాగాలలో విభూతి ధరిస్తారు. అప్పుడు కూడా శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకవస్య కరం పుణ్యం భస్మ త్రైలోక్య పావనం అని చెప్పుకుంటూ ఆ విభూతిని చక్కగా 3 నామాల కింద మనం పెట్టుకుంటాము. దాని మీద మధ్యలో చందనం పెట్టి, దాని మీద మధ్యలో కుంకం పెట్టుకుంటాము. కనుక పురుషులు కూడా బొట్టు పెట్టుకోవాలి, స్త్రీలు కూడా పెట్టుకోవాలి. ఈ బొట్టు ఎరుపు రంగు ఎందుకు ధరించాలంటారమ్మా? ఎరుపు రంగే ఎందుకు అనంటే, ఎరుపు కుంకుమ. కుంకుమ అనేది, పసుపు అనేది మాంగళ్య ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు అని చెప్పుకున్నాం కదా, కనుక కుంకుమ ధరించాలి. ఇందాక నువ్వు అడిగావు కదమ్మా, నల్ల బొట్టు పెట్టుకుంటారు, స్టిక్కర్లు పెడతారు అని. అసలు స్టిక్కర్లు పెట్టుకోకూడదు, నల్ల బొట్టు అస్సలే పెట్టుకోకూడదు. నల్ల బొట్టు పెట్టుకునే సమయం ఒకే ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో ఆత్మీయులు, ఇప్పుడు మావయ్య గారు, అత్తగారులో, లేక తాతగారులు, నాన్నమ్మలో, తాతగారులు, అమ్మమ్మలో, అలా పెద్దవారు ఎవరో కాలగమనంలో వెళ్ళిపోతారు కదా, ఆ 10 రోజులు ఆ నల్లబొట్టు పెట్టుకోమంటారు. అప్పుడు ఈ తిలకం కుంకుమ పెట్టుకోము. కనుక ఆ రోజుల్లో నల్లబొట్టు ముఖాన ఉంది అంటే వారింట్లో ఏదో జరగకూడదు, జరిగింది అని అందరికీ కూడా అర్థమవుతుంది. మరి ఈ కాలంలో పిల్లలు నల్లబొట్టు పెట్టుకుంటున్నారు అంటే మరి ఏమనుకోవాలి చెప్పమ్మా? నల్లబొట్లు అస్సలు పెట్టుకోకూడదు. నల్లబొట్టు చంటి పిల్లలకి ఏడాది వరకు నల్లబొట్టు, చాదు అని అంటాం. నల్లబొట్టు అని అంటే అది స్టిక్కర్ కాదు, చాదు ప్రత్యేకంగా తయారు చేసి, ఆ చాదుకి కూడా మంగళత్వం ఉంది, ఒక విధమైన అంటే దృష్టి దోషాన్ని పరిహరించే శక్తి ఉంది. కనుకే చాదు ఇంట్లో తయారు చేసి దాన్ని పిల్లలకి, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా, మగపిల్లలకి అయితే కుడి బుగ్గన, ఆడపిల్లలకి ఎడం బుగ్గన, తర్వాత దృష్టి దోషాన్ని పరిహరించడానికి ఇక్కడ కూడా పెడుతూ ఉంటాము, ఇక్కడ కూడా పెడతారు. అరచేతుల్లో, పాదాలలో కూడా మనం ఆ నల్ల చాదుతో బొట్టు పెడతాము. అలా పిల్లలకి చాదు పెట్టవచ్చు, కానీ నలుపు రంగు బొట్టు మటుకు అమంగళకరం.
దీపారాధనకు పనికి వచ్చేటువంటివి రెండేనమ్మా. ఒకటి తైలం. తైలం అంటే తిలల నుంచి వచ్చింది తైలం. తిలలు అంటే నువ్వులు, నువ్వుల నుంచి వచ్చిందే తైలం. ఇంకొకటి ఆవు నెయ్యి. రెండే. ఏ నూనెతో పడితే ఆ నూనెతో దీపారాధన చెయ్యటం మంచిది కాదు. దీపారాధన చేసేటువంటి ఏదైతే ఆ నూనె ఉందో దాన్ని జాగ్రత్తగా మీరు తెలిసి ఎంచుకోవాలి. నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె. గానుగ పట్టేవారు కానుగ పూర్వకాలంలో, ఇప్పుడు అది ఎక్కడ దొరకట్లే. మార్కెట్లో దొరికేటువంటి ఏ నూనెల ఎందు క్వాలిటీ కనిపించట్లే. మనకేంటంటే ఇట్లా చాలా దీపం పెట్టే నూనె ఇవ్వండి అని షాప్లో వెళ్ళి అడుగుతారు. దీపం పెట్టే నూనె అనగానే ఏదో నల్లటి నూనె ఇచ్చేస్తాడు. దానికి 60 రూపాయలు 70 రూపాయలు. వీడు తినే ఆయిల్కేమో 100 రూపాయలు పెడతాడు. దీపం పెట్టే ఆయిల్కేమో 60-70 రూపాయల్లో పెట్టాలనుకుంటాడు. ఇది ఎక్కడ న్యాయం? మనం తినడానికేమో క్వాలిటీ ఉండాలి, భగవంతుడికి పెట్టేటువంటి దీపానికి క్వాలిటీ ఉండకూడదా? ఎప్పుడు కూడా మనం తినేది తప్పైనా సరే భగవంతుడికి క్వాలిటీతో పెట్టాలి. కాబట్టి భగవంతుడికి పెట్టేటువంటి దీపము ఆవు నెయ్యితో పెడితే చాలా గొప్పది. ఇంట్లో రెండు దీపాలు పెట్టుకోండి. కుడివైపున ఆవు నెయ్యితో చేసిన దీపము, ఎడమవైపున నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపము. ఆవు నెయ్యితో పెట్టినటువంటి దీపానికి శక్తి ఎక్కువ, చాలా శక్తి అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆవు నెయ్యితో దీపం పెడితే ఎంత శక్తి అంటే ఆ వెలుగుతూ ఉన్నంతసేపు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పీక్ లెవెల్లో ఉంటాయి, తారాస్థాయికి వెళ్ళిపోతాయి. ఆవు నెయ్యికి అంత ఎనర్జీ ఉంది. నువ్వుల నూనె నుంచి వచ్చేటువంటి పొగ, ఆవు నెయ్యి నుంచి వచ్చేటువంటి పొగ ఆ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. ఎప్పుడు ఇంట్లో కలహాలు, ఎప్పుడు అరుపులు, గోల, కేకలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో ఆవు నెయ్యితో దీపం పెడితే ఆ ఇంట్లో ప్రశాంతత వస్తుంది. మరి ఆవు నెయ్యి అంటే మళ్ళీ ఇక్కడ కూడా చాలా సందేహాలు వస్తాయి. ఆవు నెయ్యి అంటే జెర్సీ ఆవు నెయ్యి కాదమ్మా. జెర్సీ ఆవులతో నెయ్యి పెడితే నెయ్యి ఉంటే ఆ నెయ్యి అక్కరలేదు. ఆవు నెయ్యి అంటే దేశీ ఆవు నెయ్యి మంచిగా వాడండి. కాబట్టి దేశీ ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. ఈశ్వరుడికి చాలా ప్రీతి ఆవు నెయ్యితో దీపం పెడితే. నువ్వుల నూనెతో దీపం పెడితే నారాయణుడికి ప్రీతి అంటారు. ఆవు నెయ్యితో దీపం పెడితే ఈశ్వరుడికి చాలా ప్రీతి అంటారు. కాబట్టి ఈశ్వరుడికి దీపారాధన ఆవు నెయ్యితో కనుక చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు ఎప్పుడు వృద్ధి పొందుతూ ఉంటాయి. మనందరికీ కూడా పల్లెటూళ్ళు పోయాయి, పట్టణాలు బాగా పెరిగిపోయాయి. ఇక పల్లెటూరు నుంచి పట్టణాల వరకు వాహనాల కాలుష్యం, అట్లాగే బయట మనం వాడే ఇండస్ట్రీల యొక్క కాలుష్యం, ఇంకా ముఖ్యంగా మనం వాడే మందులు, పెస్టిసైడ్స్ లాంటి స్ప్రేలు ఇట్లాంటివి ఎక్కువ జరగటం, ఇవన్నీ కలిసి మన వాయు కాలుష్యాన్ని బాగా పెంచాయి. మరి ఇట్లాంటి వాయు కాలుష్యాన్ని మనం తీసుకున్నప్పుడు శరీరానికి కొంత హాని ఉంటుంది. ఈ వాయు కాలుష్యాన్ని శుద్ధి చేయటానికి ఏమన్నా ఉంటాయా? కెమికల్ పొల్యూషన్ నుంచి కంట్రోల్ చేయటానికి, విషవాయువుల్ని శుద్ధి చేయటానికి ఏమైనా ఉంటాయా అనేది ఒక సొల్యూషన్ మనం ఆలోచించుకుంటే తులసి చెట్టు. అలాంటి తులసి చెట్టు ఏమి చేస్తుంది ఇట్లాంటి వాటి నుంచి అనేది మీకు అవగాహన కలిగించబోతున్నాం. అందుకనే మన పెద్దలు, ఋషులు ముఖ్యంగా ఇలాంటి తులసిలో ఉండే అద్భుతమైన విషవాయువుల్ని హరించే తులసి గాలి యొక్క ప్రాముఖ్యత గ్రహించారు. అందుకని తులసి చెట్టుని ప్రతి ఇంట్లో ఎత్తు మీద, గాలి అంటే నేల మీద పెట్టకూడదు, తులసి కోటని కట్టేవారు. దగ్గర దగ్గర బొడ్డు అంత ఎత్తుండేది తులసి కోట, అక్కడ తులసి చెట్టు పెట్టాలి. ఎందుకంటే గాలి ఇంట్లోకి రావాలి, గుమ్మానికి ఎదురుగుండా తులసి చెట్టు కనపడేటట్టు పెట్టారు. ఆచారం చూడండి, గాలి ప్రయాణించే ప్రదేశంలో అట్లా పెట్టుకోవాలట తులసి చెట్టుని. అలా పెట్టుకుని తులసి కోటకి బొట్లు పెట్టి, పసుపు బొట్లన్నీ పెట్టేసి, దానికి రోజు మడి కట్టుకున్న బట్టలతో స్నానం చేసేసి కాలువ దగ్గర, చెరువు దగ్గర, బావి దగ్గర ఆ తడి బట్టల మీదే కాస్త తులసి కోట చుట్టూరు ప్రదక్షిణ చేసి, దానికి నమస్కరించి, అన్ని తులసాకులు నోట్లో నమిలేసి అక్కడి నుంచి దినచర్య ప్రారంభించేవారు.
తినటం వల్ల లాభాలు అనేక ఉంటాయి, అది మనకు తెలుసు. కానీ తులసి గాలి వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి తులసి చెట్టు ప్రతి ఇంట్లో వేయమన్నారు. అది తులసి చెట్టు మీదకి వచ్చే గాలంతా కూడా ఎయిర్ పొల్యూషన్ని శుద్ధి చేసేస్తుంది అనమాట. కెమికల్స్ అన్నిటినీ తొలగిస్తుంది, విషవాయువుల్ని హరించేస్తుంది. తులసి యొక్క గాలికి అంత పవర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఋషులు ఏనాడో గ్రహించారు. దానికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ నేను ఇస్తానన్నమాట. 1985లో భోపాల్లో విషవాయువులు ఒకేసారి బయటకు వచ్చేసినప్పుడు వేల మంది చనిపోయారు కదండి. మరి అన్ని వందల వేల కుటుంబాల్లో ఒక 2 కుటుంబాలు మాత్రం చావలేదండి. చుట్టుపక్కల అందరూ పోయారు, అన్నిళ్ళు చనిపోయాయి. అట్లా చూస్తే అక్కడ ఆ ప్రాంతాల వారు, కానీ 2 ఇళ్ల వారు మాత్రం చావలేదు. ఎందుకు చావలేదని వాళ్ళ మీద పరిశోధన చేశారనమాట. ఆ విషవాయువులు వచ్చే రోజున వాళ్ళు మామూలుగా వాళ్ళ ఇంట్లో అగ్నిగుండం పెట్టుకుని హోమం చేస్తుంటారనమాట. ఎప్పుడు ప్రతిరోజు వాళ్ళ ఆచారం అది. ఆ హోమంలో తులసి పుల్లలు వేసి హోమం చేస్తూ ఉంటారనమాట. ఈ తులసి పుల్లల హోమంలో మండినప్పుడు వచ్చే వెలువడే వాయువులు, ఆ భోపాల్ విషవాయు సంఘటన అంతా కూడా వాళ్ళ ఇంట్లోకి గాలి ప్రవేశించినప్పటికీ ఈ తులసిలో ఉండే ఆ వేపర్స్ ఏవైతే మండినప్పుడు బయటకు వచ్చినాయో ఆ విషవాయువుల్ని హరించేసి వీళ్ళకి ప్రాణహాని కలగకుండా వీళ్ళకి ఈ తులసి పుల్లల్లోంచి వచ్చిన చక్కటి ఔషధ గుణాలున్న గాలి వీళ్ళకి వెళ్ళి ఆ కెమికల్ పొల్యూషన్ విషవాయువుల నుంచి శుద్ధి చేసేసి వాళ్ళ లంగ్స్కి హాని కలగకుండా కాపాడింది అనమాట. అది స్పెషల్గా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి పెద్ద పెద్ద ఆర్టికల్స్లో పేపర్లో వచ్చేసింది అనమాట. మీరు కొట్టండి, కావాలంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి చూసుకోండి, ఉంటుంది అది అంతా కూడా. ఆ కెమికల్ పొల్యూషన్ని శుద్ధి చేయడానికి ఎట్లా పనికొస్తుంది అంటే గాలికి తులసికి అంత ఉపయోగం ఉంటుందన్నమాట. అందుకని తులసి కోట అట్లా పెట్టుకుని ఆ గాలి ఇంట్లోకి ప్రవేశిస్తే అందరికీ అంత మంచిది. ఇంకోటి కూడా చూడండి, తులసి కొమ్మలు, తులసి ఆకులు చివరి మనం తుంపుతాం కదా తులసి మాల కట్టడానికి. అచ్చంగా తులసి మాల కట్టండి, దేవుడి మెళ్ళ వేస్తారండి. తులసి మాల ఎందుకండి? అక్కడ కూర్చుంటాం కదా, ఎంతోమంది పూజలు అన్నప్పుడు దేవుడి దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. మరి ఎంతోమంది అనేక రకాల వాయువులు వదులుతుంటారు. ఆ ఆలయాన్ని అలాంటి అపరిశుభ్రమైన హాని కలిగించే వాయువులు కలుషితం చేయకుండా వచ్చిన వారికి మంచి వాయువులను వెదజల్లటానికి ఈ తులసి మాలలు కట్టి ప్రతి ఆలయంలోనూ ఆ మూర్తికి తులసి మాల వేసి పూజలు చేయటం ప్రతిరోజు జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆలయాలు ఉన్న చోట తులసి చెట్లు లేని ఆలయం ఎక్కడ ఉంటుందని చూసుకోండి, అసలు చూద్దామన్నా కనపడదు మీకు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఆ తులసి రెమ్మల్ని కూడా తీసి, ఆకుల్ని తీసి జలంలో వేస్తారు. అందుకని తీర్థం ఇచ్చేదంతా దాని నుంచి. అందుకని పూజల దగ్గర కూడా చూడండి, తులసి ఆకులు అట్లా ఇచ్చి ప్రసాదంగా మనని నీళ్ళతో పాటు తినమంటారు. అంటే అనేక రూపాలు ఇట్లా వాడుకోమన్నారు. ఇన్ని అద్భుతమైన సైంటిఫిక్ ఫలితాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయని సైంటిస్టులు ఎంతోమంది నిరూపించారండి. 4-5 రకాల పరిశోధనలు స్పష్టంగా మన సైంటిఫిక్గా కూడా ఉన్నాయని కూడా అందిస్తున్నాం ఈ గుడ్ హెల్త్ మంత్ర ఛానల్ ద్వారా. 2 ఎపిసోడ్స్ని అందిస్తున్నాం. అందుకని 2 మిస్ అవ్వకుండా చూడండి. ఎంత సైంటిఫిక్, ఎన్ని కెమికల్స్ ఎట్లా ఉన్నాయి తులసిలో, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్గా ఎంత పవర్ఫుల్గా పనికొస్తాయి అనేది ప్రూవ్ చేశారనమాట. ఈ విషవాయువులు హరించడానికి ఇది ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలని చెప్పాను. అందుకని ఈ కులము, ఆ కులము, ఈ మతం అని కొంచెం పక్కన పెట్టి ప్రతి ఇంట్లో తులసి చెట్టు, దాని ఔషధ గుణాలు అంత గొప్పవి, దాని గాలి అంత గొప్పది కాబట్టి అందరూ వాడుకోగలిగితే మంచిదన్నమాట. మీరు పసుపు బొట్లు పెట్టక్కర్లా, సాంప్రదాయం లేనివారు థ్యాంక్స్ చెప్పండి. ఒక పెన్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారా? బస్సులో కాస్త సీట్ సర్దుకుని ఇంకొకరికి అవకాశం ఇస్తే థ్యాంక్స్ చెప్తారా? కాస్త లిఫ్ట్ ఇస్తే వాడి మీద థ్యాంక్స్ చెప్తారా? మరి ఇంత లాభాన్ని కలిగించే తులసికి ఏం చెప్తామండి మనం? ఏమీ చెప్పలేం. కాబట్టి రోజు నమస్కారం పెట్టి థ్యాంక్స్ అంటాం అంతే. ఇది మన సంస్కృతి. అందుకని అలాంటి తులసి
అద్భుతమైన లాభాలను ఇస్తుంది. కాబట్టి అనేక రకాల తులసులు ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి, 15-20 రకాల పైన ఉంటాయి. మీకు ఇట్లాంటి మంచి క్వాలిటీ తులసి మొక్కలు తెచ్చుకొని మీ దొడ్లో వేసుకుంటేనండి, ఈ తులసి గాలికి అసలు దోమలు కూడా భలే తగ్గిపోతాయండి. ఆ గాలికి ఇక లాభమే లాభం అనుకోండి, ఇక తింటే లాభాలు అనుకోండి, ఇవన్నీ తెలుసు కదా. ఆ గాలి అంత అద్భుతం. తులసిల్లోనండి పిప్పర్మెంట్ తులసి ఉంటుందన్నమాట. మామూలుగా మనకి మింట్ తులసి అని చెప్తారు కదా, ఈ తులసిలు కూడా అక్కడ రకాలు ఉంటాయి. అవి కనుక ఆకులు తీసుకుని నోట్లో వేసుకుంటే పిప్పర్మెంట్ బిళ్ళలు నవిలినట్టే మీరు. రకరకాల రుచులతో తులసులు ఉంటాయి. ఈ రకరకాల తులసిని కానీ పిప్పర్మెంట్ తులసి కానీ ఇట్లాంటివి మీకు స్పెషల్గా తెచ్చుకోవాలి అంటే బయట ఎక్కడ దొరకవు సహజంగా. మంచి క్వాలిటీ ఒరిజినల్ తులసి చెట్లని పెంచి సమాజానికి ఎంతో సేవ చేస్తున్న ప్రగతి రిసార్ట్ అధినేత డాక్టర్ జీబీకే రావు గారు, వారికి ఇలాంటి సేవలు అందిస్తున్నందుకు డాక్టరేట్ కూడా లభించిందనమాట. వారి వృత్తి ప్రవృత్తి ఇలాంటి ముఖ్యంగా తులసుల్లో రకాలన్నీ ఉంటాయి. నేను చెప్పినట్టు ఇట్లాంటి పెప్పర్మెంట్ తులసి వేసుకుని పిల్లలు భోజనం అయ్యాక పెప్పర్మెంట్ బిళ్ళ తినే కంటే తులసాకు ఒకటి వేస్తే చాలు, నోట్లో ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇలా అనేక లాభాలు కలిగించే తులసులు అట్లా ఉంటాయి. కాబట్టి మీరు ఉపయోగించుకోండి. అలాంటి చోటుకి వెళ్ళి తెచ్చుకుని ఒకసారి తులసిలు పెట్టుకున్నారనుకోండి కుండీల్లో, వాటిని కొమ్మ గుంచి మళ్ళీ పెట్టుకుంటే చాలు. ఎవరికైనా మనం చిన్న ప్యాకెట్లో చిన్న డబ్బాల్లో పెట్టి ఇచ్చేస్తే చాలు. 10 మందికి తులసిని అట్లా పంచితే మంచిదని, తింటే మంచిదని, దానికి పూజిస్తే మంచిదని, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. లక్ష్మిని వచ్చేట్టు చేస్తాయి ఉగ్రభూతాలు. అవి రాకుండా ఒకవేళ ధర్మపత్ని కూడా సూర్యోదయానికి ముందర లేచి తీయలేకపోయిందనుకోండి, వాటిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగింది ఎవరో తెలుసా? తులసి కోట ఒక్కటే. తులసి కోట ఉందనుకోండి రావు. ఇక తులసి కనపడిందా వెళ్ళిపోతాయి అవి. తులసి లక్ష్మీస్వరూపిణి. అందుకే తులసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించవు. కాబట్టే పూర్వం ఎప్పుడైనా సరే రాజద్వారం దగ్గర నిలబడితే లోపల ముందు తులసి కోట కనపడేటట్టుగా పెట్టేవారు. తలుపు ఇలా తీశారనుకోండి, వాటి దృష్టి ఎదురుగుండా ఉన్న వాటి దృష్టి తులసి కోట మీద పడుతుంది. అంత పెద్ద తులసి కోట ఉండేది లోపల. ఆ తులసి కోట కానీ ఎదురుగుండా ఉందనుకోండి, మీరు లోపలికి రావాలంటే ముందు తులసి కోట చూస్తే తప్ప ఇంకోటి కనపడదనుకోండి. లోపలికి వచ్చే ముందు ఉగ్రభూత ప్రవేశం ఉండదు. ఆ ఇంట శక్తి నిలబడుతుంది. కారణం ఏమంటే ఆ తులసికి ఉండేటటువంటి శక్తి అటువంటిది. కాబట్టి ఇన్ని శక్తులు ఉన్నది. అందుకే నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్ష ప్రదే దేవి, నమః సంపత్ ప్రదాయకే. ఈ శ్లోకం చెప్పి నీళ్లు పొయ్యాలి తులసి కోటలో. తులసిని ఎందుకు పూజిస్తారు, తులసిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత తులసి మానవాళికి చేస్తున్న మేలు, తులసి ద్వారా లేదా తులసి మొక్కలు లేదా తులసి ఆకులు వాడటం వల్ల మనలో పోయే జబ్బుల గురించి తెలుసుకుందాం. తులసితో మన ఆరోగ్యం ఏ విధంగా ముడిపడి ఉన్నది, తులసిని వాడటం వల్ల మన ఆరోగ్యం ఏ విధంగా బాగుపడుతుంది, లేదా తులసి ఆకులను వాడటం వల్ల ఎంత గొప్పగా మన ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. వేలాది సంవత్సరాలుగా తులసి మొక్కను ఆయుర్వేదంలో ఔషధ మొక్కగా, దివ్య ఔషధంగా వాడుతున్నారు. ఇది సర్వరోగ నివారణి అని చెప్పవచ్చు అన్నమాట. ఇది 24 గంటలు ఈ మొక్క ప్రాణవాయువును వదులుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గిపోతుంది. శరీరంలోని వివిధ ప్రక్రియలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ తులసి ఆకులను నవలటం వల్ల, తినటం వల్ల లేదా తులసి తీర్థం తీసుకోవటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నెర్వ్స్కి టానిక్లా పనిచేస్తుంది ఈ తులసి తీర్థం. అన్ని రకాల జ్వరాలకి ఈ తులసి ఆకులను వాడవచ్చు. మలేరియా వచ్చినా లేకపోతే వచ్చింది అనే అనుమానం ఉన్న తులసి ఆకులను కొన్ని, మిరియాలను కొన్ని తీసుకుని కలిపి ముద్దగా నూరుకొని చిన్న చిన్న ముద్దలుగా రోజుకు 2-3 సార్లు వాడుతూ ఉంటే మలేరియా అయినా సరే కంట్రోల్లో ఉంటుందని చెప్పవచ్చు. తులసి ఆకులను నూరి నీటిలో కలిపి 2 గంటలకు ఒకసారి తాగవచ్చు. ఎప్పుడైనా సరే జ్వరం వచ్చింది అని మీకు అనిపిస్తే ఈ తులసి తీర్థం కూడా తాగవచ్చు అనమాట. తులసి ఆకులు నోట్లో పెట్టుకుని నమిలి మింగటం వల్ల జలుబు, ఫ్లూ అన్నీ తగ్గుతాయి.
తులసి ఆకులు నమిలి మింగటం వల్ల కఫం తగ్గిపోతుంది. తులసి ఆకులను లేదా తులసి మొక్కలను ఆస్తమా, బ్రాంకైటిస్ మందుల్లో విరివిగా వాడుతున్నారు. తులసి ఆకులు వేడి నీటిలో మరిగించి ఆ నీళ్లను త్రాగితే గొంతులో గరగర పోతుంది. తులసి ఆకులను నమ్మటం వల్ల నోటి దుర్వాసన అంతా పోతుంది. చిన్నపిల్లలు వచ్చే దగ్గులకు, జలుబులకు, డయేరియాకు తులసి రసాన్ని 1 స్పూను త్రాగిస్తే చాలు, ఉపశమనం వెంటనే లభిస్తుంది. రోజు 6 తులసి ఆకులు, 6 మిరియాలు, ధనియాలు కలిపి తీసుకుంటూ ఉంటే కడుపులో ఉన్న నుర్లి పురుగులన్నీ చచ్చిపోతాయి అని చెప్పడంలో సందేహం లేదు. తులసి ఆకులను ఎండబెట్టి ఆ ఆకులను ఇంట్లో పొగగా వేసుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో ఉన్న క్రిమికీటాలు బయటకు పోతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది అని చెప్పవచ్చు. తులసి ఆకులతో బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. 2 స్పూన్ల తులసి రసం ప్లస్ తేనె కలిపి తీసుకుంటే పైత్యం తగ్గిపోతుంది. తులసి ఆకుతో ఫేస్ ప్యాకులు చేసుకోవచ్చు. తులసి ఆకులు నూరి ముఖానికి పట్టిస్తే ముఖం మీద ఉన్న మొట్టెలు కూడా తగ్గుతాయి, మచ్చలు కూడా తగ్గిపోతాయి. ప్రతిరోజు ప్రొద్దున, సాయంత్రం కొన్ని తులసి ఆకులు తినటం వల్ల రక్తం శుద్ధి అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. తులసి ఆకుల రసం మజ్జిగతో కలిపి తాగుతుంటే బరువు తగ్గటం మొదలవుతారు. ఎలర్జీలు ఉన్నవారు తేనె మరియు తులసి రసాలను కలిపి తీసుకుంటే ఎలర్జీలు తగ్గుతాయి. తులసి ఆకులతో రోజు తినటం వల్ల చర్మం తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్, అంటే తులసి చాలా గొప్ప యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. తులసి చాలా గొప్ప యాంటీబయాటిక్గా పనిచేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. తులసి ఆకుల రసాన్ని పెరుగులో కలిపి తీసుకుంటే అనేక జబ్బులు తగ్గుతాయని వాడిన వారు అందరూ చెప్తున్నారు. తులసి యొక్క గొప్పతనం గురించి ఋగ్వేదంలో ఎప్పుడో ప్రస్తావించారు. ఇప్పుడు దాకా చెప్పిన తులసి యొక్క మంచి గుణాలు లేదా గొప్ప గుణాలు వీటన్నిటినీ ఈరోజు ఎవరో చెప్పిన విషయాలు కాదు. ఆయుర్వేద అతి ప్రాచీన గ్రంథమైన చరక సంహితలో ఎప్పుడో ఈ విషయాలన్నీ తెలియజేశారు. ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది. దేవాలయాలు ఏముంటుంది ఈ లోపల? దేవుని రూపంలో ఉండే ఒక రాయి, కేవలం ఒక రాయి, అవునా? సరే, కాసేపు ఇప్పుడు దేవుని పక్కన పెడదాం, సైన్స్ గురించి మాట్లాడదాం. ఈ దేవుని కాసేపు పక్కన పెట్టి కాసేపు రాయిని రాయిగా చూద్దాం. ఇప్పుడు మీకు కొన్ని ప్రాథమిక విషయాలు చెప్తాను, వినండి. ఒకసారి ఆలయం దాని అంతర్నిర్మాణంలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక గర్భగుడి, అందులోపల ఏదో ఒక రూపంలో ఉన్న ఒక రాయి. ఇది దాదాపు 6 నుంచి 7 అడుగులు లేదా పీఠంతో సహా ఒక 9 అడుగులు ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఒక రాయికి ఇంత అలంకరణ ఎందుకు, ఏముంది అందులో, అదొక మూగరాయి, అలాంటి రాయిని మీరు ఎందుకు దేవుళ్ళ ఆరాధిస్తారు అని చాలామంది ఎగతాళి చేస్తుంటారు. విగ్రహాలను ఎగతాళి చేస్తున్న మూర్ఖులందరికీ ఇప్పుడు దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో చెప్తా, వినండి. ఏంటిది? ఒక రాయి. రాయి అంటే ఏంటి? లోహాలు మరియు ఖనిజ లవణాల ద్వారా తయారైన ఒక శిల. మీరు ఏదో ఒక లోయలోకి వెళ్ళి గట్టిగా అరిస్తే ఆ రాళ్ళు ఏం చేస్తాయి? తిరిగి అదే సౌండ్ని, అదే ధ్వనిని మళ్ళీ వెనక్కి పరావర్తన చేస్తాయి, అవునా? ఇదొక బహిరంగ ప్రదేశం. శబ్దం ప్రయాణించి రాళ్ళని ఢీకొడతాయి. అప్పుడు ఆ రాళ్ళు ఆ ధ్వనిని లేదా శబ్దాన్ని వెనక్కి పరావర్తన చేస్తాయి. ఈ ప్రక్రియనే ఎకో అని పిలుస్తారు. ఇలా మీరు ధ్వని తరంగాలను ఎంత గట్టిగా అరిసి పంపితే దానికి అనుగుణంగా ఆ రాళ్ళు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అందుకే మీరు ఒక చిన్న గ్యాప్లో 2-3 రకాల శబ్దాలు వింటుంటారు ఎప్పుడు అలా గట్టిగా అరిచినప్పుడు ఎక్కడైనా లోయలోకి వెళ్ళి. విజువల్గా చూసేకి మాత్రం అక్కడ ఏం కనపడకపోవచ్చు, కానీ మనం దాన్ని వింటాం. కాకపోతే ఇది బయటి ప్రదేశం కదా. అదే మనం దగ్గరగా క్లోజ్గా ఉన్నటువంటి, అంటే మూసి ఉన్న ప్రదేశంలో చేస్తే ఊహించండి ప్రతిధ్వని ఎంత ఉంటుందో. అంటే
బయటి ప్రదేశం కంటే చాలా ఎక్కువగానే ఉంటుంది, అవునా? సరే, ఒక గుడి లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకు ఒక లింగం కానీ లేకపోతే ఒక విగ్రహం కానీ కనిపిస్తుంది. దానిపైన గాలి గోపురం అనే మూసి ఉన్న ఒక గోడ నిర్మాణం ఉంటుంది. అంటే ఆకాశాన్ని సూచిస్తున్నట్లు ఒక కొనతో ఉన్నటువంటి ఒక పిరమిడ్ ఆకారం. ఏ దేవాలయం లోపల కిటికీలు ఉండవు. గట్టిగా ప్యాక్ చేసినట్లు ఉండే రాతి గోడలతో ఒక ఖచ్చితమైన నిర్మాణంతో నిర్మించబడిన ఒక కట్టడం. అంతేకాదు, అందులోకి కాంతి కూడా ప్రవేశించదు. ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఆ విగ్రహానికి ఎదురుగా నిలబడి కొన్ని రకాల శబ్దాలను పంపిస్తూ ఉంటారు. అది కూడా కేవలం నిన్న మొన్నటి నుంచో కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి. అలా ప్రతిరోజు ప్రతి దేవాలయంలోనూ ఉదయం నుండి మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వరకు నిరంతరంగా ఆ ధ్వనులు చేస్తూనే ఉంటారు. అది కూడా కేవలం మంత్రాలే కాదు, గంట కూడా వాయిస్తూ ఉంటారు. అది ఇంకా కొన్ని దేవాలయాలు అయితే డప్పు చప్పులు కూడా చేస్తూ ఉంటారు. ధ్వనికి రూపం ఉంటుందని మన భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. కానీ కనీసం కొంతమంది అయినా ఈ లో ఐక్యూ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళ కోసమే ఇప్పుడు చూపించబోయే ప్రయోగాలు ఒకసారి చూడండి. మామూలుగా కణాలు వివిధ రకాల ధ్వనుల కారణంగా వివిధ రకాల నమూనాలను రూపాలుగా ఏర్పడుతూ ఉంటాయి. నిగెల్ స్టాన్ఫర్డ్ ఒక అందమైన మ్యూజిక్ వీడియోని నిగెల్ స్టాన్ఫర్డ్ ఛానల్లో తయారు చేసి ఉంచారు. దీనిలో నీళ్లు, మంటలు, ఈ కణాలు ధ్వనికి ఎలా ప్రతిస్పందిస్తాయో దాన్ని వాళ్ళు చాలా అందంగా చూపించారు. మీరందరూ తప్పక చూడాల్సిన ఒక అద్భుతమైన ప్రయోగం అది. ఇక మానవ శరీర విషయానికి వస్తే, మన శరీరంలో దాదాపుగా 72% నీరు, ఒక 12% భూమి, 6% గాలి, ఒక 4% అగ్ని, 6% ఆకాశం ఇలా నిర్మితమై ఉంటుంది. మరి ఈ ధ్వనులు లేకపోతే శబ్దాలు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదని మీరు అనుకోవచ్చు. కానీ చూడండి, ధ్వనికి నీరు ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుందో, అదేవిధంగా అగ్ని కూడా. నిజానికి విశ్వంలో ప్రతిదీ ధ్వనులకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది. గతంలో యోగులు కూడా శబ్దమే అస్తిత్వానికి ఆధారం అని చెప్పారు. అంటే విశ్వంలోని ప్రతి రూపం కూడా ధ్వని యొక్క ప్రభావితమే. ఒకవేళ మీరు శబ్దానికి సంబంధించి ప్రావీణ్యం సంపాదించగలిగితే నువ్వు పంచభూతాలతో ఆడుకోవచ్చు. పూర్వం మునులు నీటి మీద నడవడమో, లేకపోతే గాల్లో మాయమవ్వడమో, గోడల గుండా వెళ్ళడమో ఇలా చాలా రకాలు చేసేవాళ్ళు. హ్యారీ పాటర్ సినిమాలు మీరు కూడా చూసే ఉంటారుగా. కాకపోతే ఈ హ్యారీ పాటర్ అనేది ఒక కల్పిత కథ. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఇలాంటి వాటిని చేయగలిగిన నిజమైన యోగులు ఉన్నారు. కేవలం వాళ్ళే కాదు, మీరు, నేను, ఎవరైనా సరే శబ్దం మీద ఒక్క పట్టు సాధించగలిగితే మనమే చెయ్యొచ్చు. ఫస్ట్ అలా చెయ్యాలంటే మన ఇంద్రియాల మీద ఒక అతీతమైన అవగాహన అవసరం. ఈ ఇంద్రియాలపైన ఆధిపత్యం సాధించాలంటే ఏకైక మార్గం యోగా, లేకపోతే సాధన. అంతేగాని ఏదో ఒక ప్రయోగశాలకు పోయి ఏదో ఒక గుడ్డి ప్రయోగం చేయడం ద్వారా మనం అలా చెయ్యలేము. ప్రయత్నించి విఫలమైన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, అలాంటి పరిశోధనలకి డబ్బులు పెట్టి వృధా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక ధ్యానం లేదా యోగా తప్ప సాంకేతికంగా వేరే మార్గం లేదు. కానీ యోగా అంటేనే చాలు చాలామంది జనాలకి ఎక్కలేని సోమర్థనం వస్తుంది. శబ్దం. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నానో మీరు దీన్ని ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి సెర్చ్ చేయండి, అక్కడ మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక ఆలయం లోపల ఉన్న బ్రాహ్మణులు ఏం చేస్తుంటారు? మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఏమవుతుంది? ఆ శబ్దం వెళ్ళి ఆ రాయి తగులుతుంది. అలా తగిలిన శబ్దం వివిధ దిశల్లోకి పరావర్తనం చెందుతుంది. అది ఒక మూసి ఉన్న గది కదా, కాబట్టి శక్తి ప్రధాన ద్వారం గుండా బయటకు ప్రయాణం చేస్తుంది. అలా వెళుతూ వెళుతూ ఎదురుగా నిలబడి ఉన్న వాళ్ళందరి నుండి శక్తి ప్రసరణ అనేది జరుగుతుంది. అంటే ఆ శక్తిలో మీరందరూ పూర్తిగా నిండిపోతారు. అంటే మీలో ఆ శక్తి పూర్తిగా నిండిపోతుంది. దేవాలయాల్లో మామూలుగా ఏం జపిస్తుంటారు చెప్పండి? ఉదయం విష్ణు సహస్రనామం, విష్ణుమూర్తికి 1000 నామాలు కదా. అలాగే రాత్రిపూట లలిత సహస్రనామాలు, ఇంకా శివోపాసన మంత్రం, లేకపోతే లింగాష్టకం, ఓం నమ శివాయ కానీ, లేకపోతే నిర్వాణ శతకం కానీ ఇలా జపిస్తూ ఉంటారు. ఇవి మానవ వ్యవస్థ పైన ఎన్నో రకాల ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధ్వనులు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవాలని మేం మా టీం అనుకోవడమే కాదు, నిజంగానే ప్రయోగం చేయడానికి, అంటే
మానవ మెదడు మానవ వ్యవస్థపై ఈ ధ్వనుల ప్రభావాన్ని నమోదు చేయడానికి ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాం. మేము ఈజీజీ పరీక్షల కోసం మా స్నేహితుడు రాహుల్ తీసుకున్నాం. దీనినే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ అని అంటారు. దీనితో కంప్యూటర్లో ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థ ప్రక్రియని మనం చూడొచ్చు. అతనికి లలిత సహస్రనామంని వినిపించాం. రాహుల్ రిలాక్స్ అవుతుంది ఒకసారి ఫస్ట్ నుంచి రైట్. అతను పొందుతున్న పారాసింథటిక్ వ్యత్యాసాలు మాత్రం నిజంగానే ఆశ్చర్యపరిచాయి. ఓ మై గాడ్, అప్పుడు అర్థమైంది ఈ ధ్వనులు ఏ విధంగా ఇంజనీరింగ్ చేయబడ్డాయంటే ఇవి మీ పారాసింథటిక్ నాడీ వ్యవస్థలోకి వెళ్ళి 3 నుంచి 5 నిమిషాల లోపల మిమ్మల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తాయి. మొదటిది, ఈ మంత్రం దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడబడుతుంది. అలాంటి మంత్రాలు లేకపోతే ధ్వనులు పారాసింథటిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆ కాలం ఋషులకు ముందే ఎలా తెలిసింది? ఇలా వాళ్ళ రాత్రిపూట వినేవాళ్ళు. అలాగే ఉదయం పూట విష్ణు సహస్రనామాలను జపించేవాళ్ళు. ఇలా ఈ మంత్రాలు లేకపోతే శబ్దాలు ఉదయం పూట వింటే అవి మిమ్మల్ని ప్రశాంతమైన మానసిక స్థితిలోకి మేల్కొనేలా చేస్తాయి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీలో చాలామంది పొద్దున లేయాలంటే చాలా బద్ధకంగానో ఇబ్బందిగానో లేదా చిరాకుగానో అసలు లేవాలంటేనే చాలా ఇబ్బందిగా లేస్తుంటారు, అవునా? ఒకవేళ మీరు ఉదయం పూట కనుక ఈ విష్ణు సహస్రనామం వింటుంటే అది మీ మెదడులోని అన్ని రకాల ఇబ్బందులు క్లియర్ చేస్తుంది. అప్పుడు నిద్ర లేవగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్తో ఉంటారు మీరు. కావాలంటే ఇప్పటికీ తిరుపతికి వెళ్ళి చూడండి. అక్కడ ఉదయం పూట అయితే కనుక విష్ణు సహస్రనామాలని, రాత్రిపూట లలిత సహస్రనామాలని జపిస్తూ ఉంటారు. మన ప్రాచీన ఋషులకు ఉన్నంత లోతైన విజ్ఞాన శాస్త్రం అవగాహన కానీ, లేకపోతే మన మానవ వ్యవస్థపై ఉన్నటువంటి లోతైన అవగాహన కానీ చూడండి. అప్పట్లోనే ఇదొక స్పష్టమైన శాస్త్రంగా అభివృద్ధి చెందింది. అదే దేవాలయాల్లో ఆచరించబడుతుంది కూడా ఇప్పటికీ చాలామందికి దేవాలయాల్లో వారు ఎందుకు ఇలా ఆచరిస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు. ఇలా మేము కొన్ని ఊళ్ళలోకి వెళ్ళి పూజని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే వాళ్ళు చాలా సంవత్సరాలు చేస్తున్నారని. దేనికి అంటే ఇట్లా ఆరోగ్యానికి మంచిదనో, లేకపోతే డబ్బులు వస్తాయనో, లేకపోతే సంతానం కలుగుతుందనో ఇలా మొదలైన చెప్పారన్నమాట. దేవాలయాలు శిథిలావస్థ చేయడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం, దీని వెనుక ఉన్న సైన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం. ఏంటి ఈ శబ్దాలు, ఎందుకు వారు ఇలా మంత్రాలు చెప్పిస్తుంటారు, ఏంటి ఈ రాళ్ళు, ఎందుకు ఈ గుడి, ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. పూర్వం నుండే దేవాలయాల చుట్టూ ఒక అద్భుతమైన సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది మీ జీవితాన్ని ఎలా నిర్వహించాలి అనే ప్రతి భావన గురించి మాట్లాడుతుంది. మీ రోగాలను ఎలా నయం చేయాలి, ఎలా ఆనందంగా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఇలా మానవ జీవితాన్ని ఎలా సుసంపన్నంగా చూసుకోవాలో కూడా చెప్తుంది. కాబట్టే ఆ కాలం నుండి కూడా మనం రాయిని దేవునిగా పిలవడం మొదలుపెట్టాం. దేవుడి కోసం జపం చేయడం అంటే వారి ఆలోచన నగరంలో నివసిస్తున్న మానవులందరికీ ప్రయోజనం చేకూర్చడమే. ఇదొక ఉచిత సర్వీస్. ఇలా మీ వైద్యులు కూడా మీకు ఉచితంగా సర్వీస్ ఇవ్వరు, కానీ ఈ ఆలయాలు మాత్రం ఉచితంగా చేస్తున్న యుగాల నుండి. కానీ ఇప్పుడు ఈ ఆలయాలు దాడులకు గురవుతున్నాయి. వాటిని ప్రభుత్వం ఆధీనంలో నుంచి విడిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలయ ఆస్తులు దోచుకుంటున్నారు, అక్కడ బంగారం ఎక్కువ దొరుకుతుందనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే ప్రతి గుడిలో ఒక ధ్వజస్తంభం ఉంటుంది. అది ఎంతో కొంత లోహంతో తయారు చేయబడి ఉంటుంది. సాధారణంగా బంగారం కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఇలాంటి లోహాలతో. ఎందుకంటే ఇవి ఒక మంచి ధ్వని వాహకాలుగా, లేకపోతే విద్యుత్ వాహకాలు. ఇంకా చెప్పాలంటే బంగారం ఒక అద్భుతమైన విద్యుత్ వాహకం. అంతేకాదు ఇది అధిక శక్తిని గ్రహిస్తూ ఉంటుంది, అందుకే వాటిని వాడుతుంటారు. అంతేకాని ఆలయ నిర్మాణంలో ఎంతో బంగారం వినియోగిస్తుంటారని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. చెప్పండి వాళ్ళకి ఈ వీడియోతో, అక్కడ బంగారం ఒక్కటే కాదు అన్ని రకాలు ఉపయోగిస్తుంటారని. గుడి అనేది ఒక స్పష్టమైన విజ్ఞాన శాస్త్రం. అదొక అత్యంత అధునాతన ఇంజనీరింగ్ వ్యవస్థ. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం దగ్గర కూడా దీనికి సంబంధించి ఎలాంటి క్లూస్ లేవు. ఒకసారి ఆలయ రూపకల్పన విజ్ఞానం చూడండి. శబ్ద తరంగాలు గర్భగుడిపై ఉన్నటువంటి గోపురం ద్వారా ప్రతిధ్వనిస్తూ ప్రయాణించి ఆ శక్తి తరంగాలను నేరుగా వెళ్ళి ధ్వజస్తంభాన్ని అంటే యాంటెనాని తగులుతాయి. ఆ శక్తి ధ్వజస్తంభ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. తరువాత అక్కడి నుండి ఆ శక్తి ఊరు లేకపోతే ఆ పట్టణం మొత్తం ప్రసరింపజేయబడుతుంది. ఈ శక్తితో నిల్వ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ప్రజలు తాకుతూ ఉంటారు. చాలామందికి తెలియదు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు.
మీరు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతమైనా కానీ ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళారంటే ప్రతి ఒక్కరూ ఆ శక్తిని పొందుతారు. అందుకే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామందికి ఏదో ఒక తెలియని మనశ్శాంతిగా ఉంది, లేకపోతే ఆహ్లాదకరంగా ఉందిరా అంటుంటారు. ఇలాంటి డిజైన్ మసీదులో కానీ చర్చిలో కానీ కనపడదు. కేవలం మసీదు, చర్చిలే కాదు, ఈ భూగోళం పైన మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ విధమైన ఇంజనీరింగ్ చూసినా కూడా మన దేవాలయాల ఇంజనీరింగ్ కొట్టనలేదు. ఇది తిరుగులేనిది, భారతీయ విజ్ఞానం సాటిలేనిది. మరి అలాంటి ఈ విజ్ఞానం గురించి మీలో ఎంతమంది తెలుసు? ఇలాంటి విగ్రహారాధన ఎగతాళి చేసే మూర్ఖుల్ని ఇప్పుడు మనం ఏమని పిలిచొచ్చు? అలాంటి వాళ్ళకి అసలు మెదడుందా? దేవాలయాన్ని కూల్చివేసేలా ప్రజలను ప్రేరేపించే వాళ్ళు మనుషులు కానీ మనం అనుకోవచ్చా? అలాంటి వాళ్ళల్లో జంతు స్వభావం ఇంకా సజీవంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఆలోచించండి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక శాస్త్రం ఇంకా శైశవ దశలోనే ఉంది. మీరు ప్రవీణ్ మోహన్ గారి ఛానల్ ఒకసారి చూడండి. ఆయన దేవాలయాలపై చేసిన వర్క్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మన ప్రాచీన యోగుల యొక్క సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోవడానికి దయచేసి మీరు ఆ అద్భుతమైన ట్రావెల్ వీడియో చూడండి. ఇక పాఠశాల విద్యాలయాలకు వస్తే సైన్స్ పేరిట వాళ్ళు బోధించేదంతా హాస్యాస్పదమైన చెత్త అని చెప్పచ్చు. ఏముంది అందులో? మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన విజ్ఞానం ఏ ఒక్క పేజీలోనే ఉందా? ఈ వీడియోలు చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎలాంటి క్లూ లేని విషయాలను అక్కడ అంటే ఈ దేవాలయాలు తెలుసుకుంటారు. ఇవి వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. ఈ రోజుల్లో ఉండే తరం వాళ్ళు నానా రకాల డ్రగ్స్కు అలవాటు పడిపోయి వాళ్ళ శరీరాన్ని ఏదో సుఖాల కోసం నిధులకు పంపించుకుని ఉంటారు. భూమి మీద ఉండే ఏ తాగుబోతునైనా సర్టిఫైడ్ ఫూల్ అనొచ్చు. ఎందుకంటే మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సిన బోనిచ్చి వినాశనం చేసుకుంటున్నారు. అరే, మీ దేహానికి విశ్రాంతి ఇవ్వడానికి ఒక అందమైన మార్గం ఉన్నప్పుడు ఈ మద్యం, డ్రగ్స్ ఇలా ప్రత్యామ్నాయాలు తీసుకుంటే ఇంతకు మించిన బాధాకరమైన విషయం ఏమైనా ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాలను సమతుల్యం చేసుకోవడానికి మద్యపానాన్ని ప్రోత్సహిస్తుంటే అది మూర్ఖత్వానికి ప్రతిరూపం అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా అనుకోవాలా? రాష్ట్రాన్ని నడపడానికి ఇంత భయంకరమైన మార్గమా ఇది? ఇలాంటి దారుణమైన ప్రభుత్వాలు దేవాలయాలు నిర్వహించడం. అయ్యో దేవుడా! ఇప్పుడు రాయి లోపల ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తు చేసుకునే సమయం ఆసనమైంది. ఇది కేవలం మూగ రాయి కాదు, ఒక రాయిని దేవుడిగా చేయడం వెనుక ఉన్న ఒక పెద్ద సైన్స్. ఎంతోమంది మిస్టిక్స్ ఒక రాయిని ప్రాణం ఉన్న జీవిలా మార్చడానికి తమ జీవితానికి సంబంధించిన శక్తినంతా ధరపోస్తుంటారు. అలా ధ్యానలింగాన్ని ప్రదర్శించిన వాళ్ళకి ఉదాహరణే సద్గురు. చాలామందికి ఇది కేవలం ఒక రాయి మాత్రమే, కానీ కొంతమందికి అది ప్రాణంతో ఉండే ఒక శిల. చాలామంది మంచి మంచి స్కూళ్ళ నుంచి విద్యావంతులైనటువంటి తెలివి ఎక్కువ ఉన్న ఈడియట్సే ఈ భక్తి భావాలను అపహాసం చేస్తుంటారు. నిజానికి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్లే ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఒక దేవాలయం ఉంది మన దేశంలో. అలాంటి సమస్యలను వైద్యులు కూడా పరిష్కరించలేరు. అలాంటి ఇంత గొప్ప గొప్ప దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థలోకి వెళ్తున్నాయి. ఇంత మాత్రం తెలిసి ఇప్పుడు ఈ ఆలయాల దుస్థితి చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. అరే, విశ్వంతో సంభాషించడానికి నక్షత్ర వీధుల నుండి, గెలాక్సీల నుండి శక్తిని గ్రహించి పెట్టుకుని ఇక్కడ మానవాళికి ప్రసరింపజేసే శక్తివంతమైన పరికరాలుగా పనిచేసే ఈ ఇంజనీరింగ్ అద్భుతాలు ఇప్పుడు ఇంత భయంకరమైన దుస్థితిలోకి వెళ్తున్నాయి. అసలు తెలియని ముళ్ళకేం తెలుసు ఆలయాలు ఎందుకు నిర్మించబడ్డాయో? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాలు అత్యంత దారుణమైన దుస్థితిలో ఉన్నాయి. ఆలయ నిధులని దుర్వినియోగం చేస్తున్నారు, ఆలయ ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఆ స్థలాల్లో చర్చిలు నిర్మిస్తున్నారు. ఎందుకు? ఇకనైనా మనందరం మేల్కోవాలి. మనమందరం మనలో గొడవలను పక్కన పెట్టి దానికోసం ఐక్యం అవ్వాలి. ప్రభుత్వ నియంత్రణ నుండి దేవాలయాన్ని విడిపించుకోవాలి. మీ దేవుల్లో దేవతలో వచ్చి ఏ ఆలయాన్ని కాపాడరు. అలా కాపాడతాన్ని మాత్రం అనుకోకండి. మనమే మేల్కొని మనం ప్రభుత్వంతో పోరాటం చేయాలి. మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, మీరు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే, దయచేసి ఉద్యమంలో భాగం అవ్వండి. దేవాలయాన్ని విడిపించండి. ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ ది సర్కార్.